అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఒక ముఖ్యమైన పిల్లలకి బడి పిల్లలకి సంబంధించిన ఒక ముఖ్యమైన ఆహ్, కండిషన్ గురించి మాట్లాడుతున్నాము. దీన్ని మనము స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అని అంటాము. సో, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ పేరు చెప్పినట్లా ఇక్కడ మనకి ఆహ్, పిల్లల చదువులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్‌గా కొన్ని ఏరియాస్‌లో ప్రాబ్లమ్ ఉంది అనేది మనకి ఈ యొక్క టాపిక్ యొక్క హెడ్డింగ్‌లోనే మనకు అర్థమవుతోంది. సో, కొంతమంది పిల్లల్లో 5, 6 ఏళ్ల సంవత్సరాలు, ఒకటో తరగతి, రెండో తరగతి నుంచే పిల్లల్లో చదవడానికి ఇబ్బంది పడడము, రాయడానికి ఇబ్బంది పడడము, అలాగే పోను పోను ఇంకా స్పెల్లింగ్స్‌లో, మ్యాథ్స్‌లో ఇబ్బందులు రావడం అనేది ఈ యొక్క పర్టిక్యులర్‌గా మనము ఈ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ ప్రాబ్లమ్ కింద తీసుకుంటాము. ఇది ఒక ముఖ్యమైన స్కూల్ పిల్లల్ని ఒక 10-20% స్కూల్ పిల్లల్లో మనకి ఈ యొక్క లెర్నింగ్ డిజబిలిటీ అనే ప్రాబ్లమ్ అనేది కనిపిస్తూ ఉంది. ఎక్కువగా మనకి అబ్బాయిల్లో ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంది. సో, ఈ లెర్నింగ్ డిజబిలిటీ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ద్వారా గుర్తించిన ప్రాబ్లము. ఇక్కడ మనకి పిల్లలు మిగతా విషయాల్లో తెలివితేటలైనా లేదా మిగతా విషయాల్లో చురుకుగానే ఉన్నట్లు కనిపిస్తారు కానీ, కొన్ని స్పెసిఫిక్‌గా నేను మెన్షన్ చేసిన ఈ యొక్క రీడింగ్ అంటే చదవడం విషయంలో, రైటింగ్ లేదా స్పెల్లింగ్స్ ప్లస్ మనకి లెక్కల విషయంలో వీళ్ళకి ఈ 4 ఏరియాలో అంటే ప్రతి చైల్డ్‌కి అన్ని ఏరియాస్‌లో ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. 1, 2 ఏరియాస్‌లో ఎక్కువగా మనకి లో పెర్ఫార్మన్స్ ఉండి మిగతా ఏరియాస్‌లో నార్మల్‌గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి గుర్తించడానికి కొంచెము సూక్ష్మంగా మనం అబ్జర్వేషన్ చేస్తే తప్ప స్కూల్ టీచర్స్ అయినా, తల్లిదండ్రులైనా సూక్ష్మంగా పిల్లలకి దగ్గరగా కూర్చొని ప్రతిరోజు హోంవర్క్ చేయించడము ఇలాంటివి ప్రీ స్కూల్ లెవెల్‌లో, ఎలిమెంటరీ స్కూల్ లెవెల్‌లో బిలో 10, 11 ఇయర్స్ పిల్లల్లో మనము స్కూల్ ఆహ్, వర్క్ అనేది మనం క్లోజ్‌గా అబ్జర్వేషన్‌తో చేయించినప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ నా దగ్గరికి నా క్లినికల్ ప్రాక్టీస్‌లో ఆహ్, గత 17, 18 ఏళ్లుగా నా ప్రాక్టీస్‌లో ఒక్కొక్కసారి స్కూల్ నుంచి మనకి పిల్లల్ని రిఫర్ చేస్తూ ఉంటారు. ఇట్లా వీళ్ళకి రీడింగ్ ప్రాబ్లమ్ అవుతోంది. మిగతా విషయాల్లో చురుకుగానే ఉన్నారు కానీ చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అనేది కొంతమంది స్కూల్ నుంచి రిఫరెన్స్ రావడం జరుగుతుంది. మిగతా విషయాలన్నీ రీడింగ్ ఈజీగానే చేస్తున్నారు కానీ రైటింగ్‌లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి. లేదా వాళ్ళకి లాంగ్వేజ్ అనేది వాళ్ళు వొకాబులరీ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవ్వట్లేదు అనే ఈ రకమైన కంప్లెయింట్స్‌తో పిల్లలనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి తల్లిదండ్రులు కూడా ఎర్లీగా గమనించి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ రకంగా మనకి ఈ యొక్క లెర్నింగ్ డిజబిలిటీ అనే ఒక ప్రాబ్లమ్ అనేది మనకి ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మెయిన్‌గా ఈ లెర్నింగ్ డిజబిలిటీ అనేది వీలైనంత 5, 6 సంవత్సరాల్లో పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆల్ఫాబెట్స్ నేర్చుకునేటప్పటి నుంచే మనకి ఈ యొక్క స్కూల్ ప్రాబ్లమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఆహ్, మెయిన్‌గా దీన్ని డెవలప్‌మెంటల్ డిజార్డర్ అంటాం. అంటే చిన్న వయసులోనే మనకి ఈ యొక్క డెవలప్‌మెంట్ ఏజ్‌లోనే మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా మనకి ఇది ఒక బ్రెయిన్ మెచ్యురేషన్‌లో లోపం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంటాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో మనకి మెదడులోని ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్‌లో ఇబ్బందులు ఉండడం వల్ల, డెఫిసిట్స్ ఉండడం వల్ల ఈ యొక్క ప్రాబ్లము బయోలాజికల్‌గా డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది అనేవి మనకి ఉన్నాయి. దీని కారణాల గురించి మనకి పెద్దగా ఇంతవరకి అవగాహన పెద్దగా లేదు.
కానీ డెఫినెట్ గా మనకి బయోలాజికల్ గా బ్రెయిన్ డెవలప్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అనేవి మనకి థియరీస్ అవి అయితే ఉన్నాయి. ఇంకా మనకి ప్రాబ్లం అనేది కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఏదో కొంచెం అడిషనల్ గా మనము ఒక 6 నెల్లో సంవత్సరమో హెల్ప్ చేయడం వల్ల పిల్లలకి ఈ ప్రాబ్లం అనేది పోతుంది అనేది మనము ఆలోచనలోంచి తీసేయాలి. ఇది ఒక కాన్స్టెంట్ రెగ్యులర్ ప్రాబ్లం గా స్కూల్ ఇయర్స్ లో మనకి కంటిన్యూస్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని చూసుకుంటే కనుక మెయిన్ గా పిల్లల్లో మిగతా విషయాల్లో చురుకుగా ఉన్నా కూడా మెయిన్ గా ఈ పిల్లలు వాళ్ళ యొక్క స్పెసిఫిక్ గా ఒక రీడింగ్ ప్రాబ్లం కానీ స్పెల్లింగ్స్ లో కానీ మ్యాథ్స్ లో కానీ వెనకబడి ఉండడం, ఆ వెనకబడి ఉండడం కూడా వాళ్ళ యొక్క ఏజ్ కి వాళ్ళ యొక్క స్కూల్ గ్రేడ్ కి ఇంటలెక్చువల్ అంటే వాళ్ళ తెలివితేటలకి సంబంధం లేకుండా వాళ్ళలో ఈ యొక్క డిజబిలిటీ చాలా లో పర్ఫార్మెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్ గా మనము ఈ ఫీచర్స్ చూసుకుంటే గనక మెయిన్ గా వీళ్ళకి ఈ యొక్క స్కూలు ప్రాబ్లమ్స్, ఈ రీడింగ్ స్పెల్లింగ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ తో కాకుండా ఇంకా వాళ్ళకి జనరల్ గా లాంగ్వేజ్ లో ప్రాబ్లమ్స్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రీ స్కూల్ లెవెల్ నుంచే మనకి వాళ్ళకి అటెన్షన్ అనేది సరిగ్గా లేకపోవడము, లేదు హైపర్ యాక్టివ్ గా ఉండడము, పిల్లల్లో ఒక రకమైన కైండ్ ఆఫ్ ఇంపల్సివ్ గా రెగ్యులేషన్ సిస్టమ్ అనేది, ఇంపల్సివ్ రెగ్యులేషన్ అనేది లేకపోవడము, మూమెంట్స్ అనేవి వాళ్ళు ఎలా మూవ్ చేయాలి అనే ప్లానింగ్ అనేది లేకపోవడము, ఈ రకంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్ గా ఇవి కొంచెం ఏదో మనం ఫాస్ట్ గా ఒక ఇంటెన్సివ్ గా ఇంట్లో ఒక నెల రోజులో రెండు నెలల్లో వాళ్ళకి ఎక్కువ హెల్ప్ ఇస్తే తగ్గిపోతాయి, ఈ యొక్క ప్రాబ్లమ్స్ పోతాయి అని అనుకోవడానికి లేదు. ఇవి కాన్స్టెంట్ గా ఉండే ప్రాబ్లమ్స్. అలాగే మనకి పిల్లల తెలివితేటలతో వీటికి సంబంధం లేదు. పిల్లల తెలివితేటలు బాగా ఉన్నా కూడా పిల్లల్లో ఈ యొక్క స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ కొంతమంది పిల్లలు అబోవ్ యావరేజ్ తెలివితేటలు ఉన్నా గానీ వాళ్ళకి ఒక పర్టికులర్ సబ్జెక్ట్స్ లో సబ్జెక్ట్స్ కంటే కూడా స్కాలాస్టిక్ స్కిల్స్ అంటాము, వాటిలో ఈ యొక్క లోపాలు ఉండడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్ గా ఈ యొక్క ప్రాబ్లం అనేది మనకి మెయిన్ గా మనము రీజన్స్ ఏంటి అని మనం ఇక్కడ చూసుకుంటే గనక మనకి క్లియర్ గా ఇది రీజన్ అని చెప్పడానికి మనకి రీజన్ అనేది అంత క్లారిటీ లేదు. బట్ పాసిబుల్ థియరీస్ అయితే డెఫినెట్ గా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక నరాలకు సంబంధించిన ఒక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ లోపం వల్ల వస్తున్నాయి అనేవి మనకి థియరీస్ అయితే ఉన్నాయి. ఇంకొక పాసిబిలిటీ ఒకటి, ఫ్యామిలీస్ లో మనకి తల్లిదండ్రుల్లో చిన్నప్పుడు ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెరిడిటీ ప్రీడిస్పోజిషన్ అంటాము, ఆ రకంగా కూడా మనకి పిల్లల్లో ఈ యొక్క ప్రాబ్లం అనేది రీజన్ ఉండొచ్చు. మెయిన్ గా వీళ్ళకి కుడి ఎడమలో కన్ఫ్యూజన్స్ అనేవి, స్పెషల్లీ పిల్లలు చదువులో రీడింగ్ లో, ఓరల్ రీడింగ్ లో ప్రాబ్లం ఉన్న పిల్లలకి మెయిన్ గా లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇటువంటి పిల్లలకి మనకి మెయిన్ గా ఒక స్కూల్ ఇయర్స్ తోనే ఈ యొక్క ప్రాబ్లం పోతుంది అని చెప్పడానికి లేదు. వాళ్ళ కౌమార దశలో అలాగే అడల్ట్ దశలో కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. జనరల్ గా పిల్లలు ఒక కెరియర్ ని ఒక కెరియర్ ని చూస్ చేసుకోవాల్సిన వచ్చినప్పుడు వాళ్ళకి మెయిన్ గా ఇది ఎక్కువగా ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మనకి ఏంటి లక్షణాలు ఏంటి అని మనం చూసుకుంటే గనక ఇక్కడ మెయిన్ గా మనకి వీళ్ళకి మాట్లాడే లాంగ్వేజ్ లో యాజ్ ఎర్లీ యాజ్ బిలో 10 years వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ గా అటెన్షన్ లో లోపాలు, ఓవర్ యాక్టివిటీ, ఎమోషనల్ గా కూడా వీళ్ళకి డిస్టర్బెన్స్లు అనేవి ఈ పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇంకా
జనరల్ గా నేను ఇందాక చెప్పినట్లు ఇది ఒక డెవలప్మెంటల్ చైల్డ్హుడ్ నుంచే మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనము రీడింగ్ డిజార్డర్, డిస్లెక్సియా అంటాము. రీడింగ్ ప్రాబ్లమ్ ని తీసుకున్నప్పుడు మనకి లక్షణాలు అనేవి జనరల్ గా బిఫోర్ 7 years మనకి ఈ యొక్క రీడింగ్ డిజబిలిటీ అనేది లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పిల్లలు మెయిన్ గా వీళ్ళకి మనకి తప్పులు అనేవి ఎక్కువగా ఒమిషన్స్ అంటాము. అంటే పదాలను తీసేయడము లేదా యాడ్ చేయడము లేదా వర్డ్స్ ని వాళ్ళు మార్చేయడము, ఈ రకంగా ఫాస్ట్ గా చదవలేకపోవడము, అలాగే అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడడము అండ్ స్పెల్లింగ్స్ లో మెయిన్ గా ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా మాట్లాడే లాంగ్వేజ్ లో కూడా ఇబ్బందులు కనిపిస్తాయి. సౌండ్ డిస్క్రిమినేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది, కన్ఫ్యూజన్స్ ఉంటాయి, బీకి డీకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, 25ని 52 లాగా చదవడము, ఈ రకమైన కన్ఫ్యూజన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ గా వాళ్ళకి మనము ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లో మనము ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి అని ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు వాళ్ళకి ఎక్కువగా కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ చదవడం మొదలు పెడుతూ ఉంటారు. అలాగే తొందరగా ఈ యొక్క ప్రాబ్లం అనేది వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉండడం వల్ల పిల్లలు తొందరగా ఆందోళన పడడము, మిగతా పిల్లల కంటే నేను డిఫరెంట్ గా ఉన్నాను అనేది వాళ్ళకి తెలుస్తూ ఉండడం వల్ల వాళ్ళకి మానసికంగా ఆత్మన్యూన్యతా భావము, ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే మనకి స్పెల్లింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్ గా పిల్లల్లో చదవడంలోనూ ప్లస్ రాయడంలో కూడా మనకి యొక్క స్పెల్లింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మ్యాథ్స్ ప్రాబ్లంలో మెయిన్ గా బేసిక్ గా మనకి కూడికలు, తీసివేతలు, ఈ యొక్క టేబుల్స్ చదవడము, మల్టిప్లికేషన్, డివిజన్ లో మనకి బేసిక్ లెవెల్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఎక్స్ప్రెసివ్ ఆర్ రైటింగ్ డిజార్డర్ అంటాము. ఇక్కడ మనము రాయడము అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఇక్కడ మనకి మోటార్ కోఆర్డినేషన్, మన ఫైన్ మోటార్ అంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, ఫైన్ మోటార్ కోఆర్డినేషన్ ఉండాలి. ఇక్కడ మనము ప్లస్ మనము అది వినడము, దాన్ని మైండ్ లో ప్రాసెస్ చేసి రాయడము, ఈ రకంగా మనకి రైటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెము కాంప్లెక్స్ గా ఉంటాయి. మెయిన్ గా వీళ్ళకి ఆ యొక్క వ్యాకరణం అంటే గ్రామటికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఏజ్ కి, వాళ్ళ యొక్క గ్రేడ్ కు తగ్గట్టుగా వాళ్ళు ఒక పారాగ్రాఫ్ రాయడం అయినా కానీ సొంతంగా వాళ్ళు వాళ్ళ యొక్క పదాలు ఉపయోగించి చెప్పడం అనేది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా మనకి మెయిన్ గా వీళ్ళకి ఏ వర్డ్స్ ని నేను చూస్ చేసుకోవాలి, ఒక పారాగ్రాఫ్ రాయాలంటే ఏ వర్డ్స్ నేను చూస్ చేసుకోవాలి అనే ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. స్లోగా పిల్లలు స్కూల్ కి అటెండ్ అవ్వడం అనేది కూడా పిల్లలు స్లోగా వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ టీచర్స్ కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఎలా గుర్తించాలి, పిల్లల్ని ఎలా గుర్తించాలి, వాళ్ళకి ఎలా సహకరించాలి అనే విషయాల్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. మెయిన్ గా నేను ఇందాక చెప్పినట్లు అబ్బాయిల్లో ఈ యొక్క ప్రాబ్లం అనేది 3-4%, అమ్మాయిల కంటే 3-4 times అబ్బాయిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి వాళ్ళకి ఒక మెంటల్ రిటార్డేషన్ కానీ, బుద్ధిమాంద్యం కానీ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. వాళ్ళకి మెయిన్ గా స్పెసిఫిక్ గా, అందుకే దీన్ని స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అన్నారు. స్పెసిఫిక్ గా వాళ్ళకి రీడింగ్ లో కానీ, రైటింగ్ లో కానీ, మ్యాథ్స్ లో కానీ, అలాగే మనకి స్పెల్లింగ్స్ లో ఇబ్బందులు అనేవి ఉండడం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్ గా చదువుకోగలరు, కాకపోతే వాళ్ళకి కొంచెం స్పెషల్ గా హెల్ప్ అనేది అవసరం ఉంటుంది. మెయిన్ గా పిల్లల్లో వాళ్ళకి ఈ యొక్క అకాడమిక్స్ లో మెయిన్ గా, అలాగే ఇంకా లాంగ్వేజ్, కాంప్లెక్స్ లాంగ్వేజ్ మాట్లాడడంలో అటెన్షన్ ప్రాబ్లమ్స్, అలాగే మనకి విజువల్ పర్సెప్షన్ అంటాం. అంటే నేను ఇందాక చెప్పాను కదా, బీని డీగా కన్ఫ్యూజన్
అయిపోవడము, లేదా 25 అని ఉంటే 52 అని చదవడము, ఈ రకంగా కన్‌ఫ్యూజన్. ఆడిటరీ డిస్క్రిమినేషన్ అంటే సౌండ్ అనేది కూడా వాళ్ళకి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. రికగ్నైజ్ చేయడము, మెమరీ ప్రాబ్లమ్స్, ఫైన్ మోటార్ కోఆర్డినేషన్, ఈ రకంగా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈ యొక్క పిల్లల్లో మనము గమనిస్తాము. అలాగే మనకి ఎట్లా టీచర్స్ ఏ రకంగా ఈ పిల్లలకి సహాయం చేయాలి? ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్‌లో, క్లాస్ రూమ్ సిట్యుయేషన్‌లో పిల్లలకి ఏ రకమైన సహాయం అనేది ఇటువంటి పిల్లలకి అందించాలి అనే విషయాన్ని మనం చూసుకుంటే గనక, ఆహ్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ స్పెషల్ టీచర్స్ ఈ యొక్క ప్రాబ్లమ్‌ని హ్యాండిల్ చేయడానికి మనకి స్పెషల్‌గా ట్రైన్ అయిన టీచర్స్ ఉంటారు. ఇది కూడా ఒక 4, 5 ఇయర్స్ కోర్స్, డిగ్రీ, పీజీ కోర్స్ లాగా వాళ్ళు మామూలు టీచర్ ఎలాగైతే మనకి డిగ్రీ చేసిన తర్వాత బీఎడ్, ఎంఎడ్ చేస్తారో, స్పెషల్ టీచర్స్ కూడా ఒక స్పెషలైజ్డ్ కోర్స్ అనేది వాళ్ళు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒక మల్టీ సెన్సరీ అప్రోచ్ ద్వారా ఆడిటరీ, విజువల్ మెటీరియల్‌తో వాళ్ళకి అర్థం అవ్వడానికి ఒక ప్రత్యేకమైన సాధనాలతో వీళ్ళకి టీచింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో, మనము ఇక్కడ ఎట్ ఏ స్కూల్ లెవెల్ ఒక టీచర్‌గా, నార్మల్ స్కూల్ టీచర్‌గా ఏ రకమైన సపోర్ట్‌ని అందించొచ్చు అనేది మనం ఫస్ట్ చూద్దాము. ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది మనము కల్పించాలి పిల్లలకిక్కడ. అలాగే పిల్లలు చాలా సంతోషం లేకుండా అన్‌హ్యాపీగా ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయం వాళ్ళకి కూడా అవగాహనలోకొస్తూ ఉంటుంది. సో, వాళ్ళకి నేను వేరే పిల్లలతో పోలిస్తే నేను భిన్నంగా ఉన్నాను అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. సో, టీచర్స్ నీకున్న ప్రాబ్లమ్ తెలుసు. సో, నేను ఇంతకు ముందు కూడా పిల్లల్ని చూసాను. సో, ఈ ప్రాబ్లమ్‌ని మనం హ్యాండిల్ చేద్దాము అనే ఒక కైండ్ ఆఫ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి నార్మల్ స్కూల్ టీచర్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఈ పిల్లలకి హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళకి చదవడానికి మెటీరియల్‌ని కొంచెం ఈజీగా తయారు చేసి, వాళ్ళకి ఎక్కువగా చదవడానికి స్కూల్లో ప్రత్యేకంగా ఆపర్చునిటీ కల్పించడము. అలాగే ఒక అండర్‌స్టాండింగ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళని ప్రైజ్ చేయడము, వాళ్ళని కొంచెము ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో మనం ఎంకరేజ్‌మెంట్ అనేది తీసుకురావచ్చు. అలాగే వాళ్ళకి మెటీరియల్‌ని కొంచెం ఈజీగా తయారు చేసి ఇవ్వడము, కొంచెము ఎక్స్‌ట్రాగా వాళ్ళకి ఎక్కువగా రీడింగ్ ప్రాక్టీస్ అనేది చేపించడము క్లాస్ రూమ్‌లో. ఈ రకంగా పిల్లల్ని కొంచెం ఫ్లెక్సిబుల్ అప్రోచ్‌తో టీచర్స్ కొంతవరకి సహాయం చేయొచ్చు. అలాగే పేరెంట్స్‌కి జనరల్‌గా పిల్లలు చురుగ్గా, తెలివితేటలతో ఉన్నారు, ఇది ప్రాబ్లమ్ ఉంది అని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. సో, మిగతా విషయాల్లో వాళ్ళు చురుగ్గానే ఉన్నారు. సో, అన్‌లెస్ మనం పిల్లలతో క్లోజ్‌గా హోంవర్క్ చేపించడము, లోవర్ గ్రేడ్‌లో వాళ్ళకి క్లోజ్‌గా ఆ యొక్క స్కిల్స్ అనేవి ఏర్పడే టైంలో రీడింగ్ అయినా, రైటింగ్ అయినా, స్పెల్లింగ్స్, మ్యాథ్స్ స్కిల్స్ అట్ ఎ బేసిక్ లెవెల్ మనము సెకండ్, థర్డ్ స్టాండర్డ్‌లో వాళ్ళకి దగ్గరగా కూర్చొని హోంవర్క్ డే టు డే యొక్క స్కూల్ యొక్క ప్రోగ్రామ్‌ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే తల్లిదండ్రులు ఎర్లీగా గుర్తించే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లల్లో ఈ యొక్క మనకి పాఠాలనేవి కష్టంగా అనిపించడం వల్ల, అలాగే ఇంకా వాళ్ళు కాన్సంట్రేషన్ అనేది ఇబ్బందులు పడతారు. ఆత్మన్యూన్యతా భావం అనేది కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు వేరే వాటి వైపు ఎక్కువ డైవర్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ సమయాన్ని ఈ యొక్క చదువులో వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు క్లాస్ రూమ్‌లో వేరే రకమైన యాక్టివిటీస్‌కి అట్రాక్ట్ అవ్వడము, లేదా కొత్తగా బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఈజీగా ఇరిటేట్ అయిపోవడము, యాంగర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇవన్నీ తల్లిదండ్రులు గమనించినప్పుడు వెంటనే మనము యాక్షన్ తీసుకోవాలి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనము సొల్యూషన్స్ చూస్తే మెయిన్‌గా మనకిక్కడ ఇటువంటి పిల్లలకి రెమిడియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకిక్కడ ఒక టీమ్ వర్క్ లాగా స్కూల్ టీచర్స్, తల్లిదండ్రులు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు, అలాగే మనకి స్పెషల్ ఎడ్యుకేటర్, ఈ నలుగురి యొక్క కోఆపరేషన్‌తో మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయడానికి,
మనం క్లినికల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. ఐక్యూ అసెస్మెంట్ అలాగే గ్రేడ్ వైజ్ గా పిల్లలు ఈ యొక్క కొన్ని టెస్ట్లు అసెస్మెంట్ టెస్ట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్పెషల్ ఎడ్యుకేటరు వాళ్ళకి అసెస్మెంట్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇండివిడ్యువలైజ్డ్ గా ఇంటెన్సివ్ గా అలాంగ్ విత్ రెగ్యులర్ స్కూల్ అవర్స్ తో పాటు ఎడిషనల్ అవర్స్ ఎలా వీళ్ళు ఎడిషనల్ గా వర్క్ చేయాలి అనే ప్రోగ్రామ్ అనేది మనం రెమిడియల్లో మనము డెవలప్ చేసి దాన్ని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. త్రూ అవుట్ ద స్కూల్ ఇయర్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా పిల్లలకి ఈ సిబిఎస్ఈ బోర్డు ద్వారా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రీడింగ్ ప్రాబ్లమ్స్ రైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దాన్ని మీరు వెబ్సైట్ నేను మెన్షన్ చేస్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. నేను కొన్ని మెన్షన్ చేస్తాను. సో దాన్ని మీరు ఫాలో అవుతే మీకు ఇంటర్నెట్ లో కూడా మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇటువంటి పిల్లలకి ఎగ్జామ్షన్ ఫెసిలిటీ ఉంటుంది సిబిఎస్ఈ బోర్డులో. 10th 12th స్టాండర్డ్ లెవెల్లో వాళ్ళు ఒక డెఫినెట్ గా వాళ్ళకి కొంచెము ఒక స్క్రైబ్ ని ప్రొవైడ్ చేయడము, అలాగే మనకి ఎక్కువ టైం ఇవ్వడము లాంటి ప్రొవిజన్స్ అనేవి వాళ్ళు సిబిఎస్ఈ బోర్డు ఇచ్చారు. అలాగే 8th స్టాండర్డ్ వరకు ఈ పిల్లలకి 3rd లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ అనే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు వెబ్సైట్ కి వెళ్తే సిబిఎస్ఈ వెబ్సైట్ నేను మెన్షన్ చేశాను, దానికి వెళ్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇంకా మనము మెయిన్ గా పిల్లల్లో ఈ రకంగా మనము ఎట్ ద ఎర్లియస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లోవర్ గ్రేడ్స్ లో 2nd 3rd స్టాండర్డ్ గ్రేడ్ లో ఐడెంటిఫై చేసినప్పుడు ఒక ఇండివిడ్యువలైజ్డ్ రెమిడియల్ ప్రోగ్రామ్ అనేది ఒక కోఆర్డినేటెడ్ గా మనం టీం వర్క్ గా చేసినప్పుడు మనం ఈ యొక్క ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేయగలుగుతాము. అలాగే ఈ పిల్లల్లో కొంచెము జ్ఞాపక శక్తి ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉంటాయి, అటెన్షన్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళకి స్కిప్ చేయడము, హాప్ చేయడము, సిజర్ కట్టింగ్ ఈ యాక్టివిటీస్ మోటార్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ కొంచెం ఇబ్బందికరంగా ఉండడం గమనించారు. అలాగే తొందరగా డైవర్ట్ అయిపోవడము, డిస్ట్రాక్ట్ అయిపోవడము, అటెన్షన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా అడిషనల్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనము కన్సిడర్ చేసుకుంటూ మనం యొక్క లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ని మనము వీలైనంత ఎర్లీగా ట్యాకిల్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇది ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్న విషయాలు. సో ఈ టాపిక్ అనేది స్కూల్ పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ప్లస్ టీచర్స్ తప్పకుండా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వారం సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.